మీకు ఫస్ట్ బేరాలు 3 వచ్చినాయి అండి. ఇప్పుడు ఫస్ట్ రాజు ఇచ్చి వెళ్ళాడు, తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. చాలే అమ్మా, మాకు ఎక్కువ వద్దమ్మా, కొద్దిగానే చాలు తిన్నా వద్దమ్మా. ఎందుకు ఏంటంటే మీరు బిడ్డలతో సమానం. అవునమ్మా, బిడ్డలకు తల్లి ఫ్రీ. ఆయన ఎవరికి అమ్మ, నువ్వు నాకు అమ్మ కాదు, ఫ్రెండ్ అమ్మా. నీకు ఫ్రెండ్ లే, మరి చిన్న ఉన్నాడు కదా కొడుకు. మరి నా ఏజ్ ఎంత అనుకున్నావు? నీ ఏజ్ 33. కాదమ్మా, ఈ మధ్యలో అమ్మా ఎందుకు ఇంత గ్లామర్ చేస్తున్నాను? ఏం వాడుతున్నావు? సీక్రెట్ వాటి తీసి పెరుగు ప్యాకెట్ కూడా ఇస్తాను. చూడండి గైస్, అమ్మకు చికెను అంటే పొలావు జరిగమ్మా. ఫ్రిడ్జ్లో ఏమేమో అన్ని పిచ్చి పిచ్చి పిచ్చివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది. మరి పిచ్చివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టానా? పిచ్చివన్నీ చట్నీలు, మేకప్ కిట్ కింద పెట్టుకుంది. స్వీట్ ఫస్ట్ స్వీట్ అంట. థ్యాంక్ యూ మమ్మీ. నీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను రాజు? ఇద్దరికి ఇస్తాను. చూడండి గైస్, ఇది ఖర్జూర పండు అంటే స్వీట్ అండి. ముందు వచ్చారు కదా, ఫస్ట్ స్వీట్ ఎవరికి ఇవ్వలేదు, మీకు ఇచ్చాను. చల్లగా ఉండాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి గుడ్లు వేస్తున్నాను. ఒక 6గురికి సరదాగా గుడ్లు. అమ్మ చెప్పమ్మా, మా ఆడియన్స్ ఏమేమి చేస్తున్నా చెప్పమ్మా. చికెన్ పెట్టుకున్నానండి. రాజు పిల్లడం మానేసండి. నెలలో పిల్లలేదు, ఈ నెలలో పిల్లదు అంటే కొత్త క్యాండిడేట్ తయారైపోయింది. దేవుళ్ళేగా బాగా టేస్ట్ ఉన్నా కూడా అండి. అందుకనండి నేను నా కాళ్ళ మీద నేను నిలబడితే చాలమ్ము, రాజుని నమ్మకూడదు, వాడిని నమ్మకూడదు అనేసండి నా అంతటి నేను 1500 పెట్టానండి పెట్టుబడి. 800 వచ్చింది. కానీ ఒక నా బిడ్డ, నువ్వు ఫస్ట్ రోజు నువ్వు నిరాశపడద్దు, నీకు 1200 కడుతున్నాను, నా కొడుకు పేర 11 ప్యాకెట్లు పంచిపెట్టమన్నాడండి. పంచిపెట్టాను, 1200 వేసారు. చాలు కదా, సంతోషమే కదా. అయినా అవ్వకపోయినా మనకు కంగారు పడొద్దమ్మా, ఫస్ట్ రోజు కదా. మరి వాళ్ళు చూడు, 3 ప్యాకెట్లు నువ్వు వచ్చి ఇచ్చావా, 2 వచ్చినాయి నాకు. రెడీగా ఉంచమని. అమ్మా ఏమేమి పెడుతున్నా చెప్పు. బిర్యానీలో చికెను, ఎగ్గు, చేరువ, మజ్జిగ పులుసు. ఎంత రేట్? ఎంత? 100. మళ్ళీ 50 కూడా ఇస్తున్నాను. అవునా? మళ్ళీ 80 కూడా ఇచ్చాను ఒకరికి. అంటే కొంచెం పాపం తాగిపోతుండు. 80 అమ్మ లక్ష్మణం, నీ బతుకు ఇలా అయిపోయిందా? నా బతుకు ఏంటమ్మా 15,000 ఇచ్చారు, ఫ్రిడ్జ్ కొన్నారు, నా బతుకు బాగానే ఉన్నదమ్మా. లేదమ్మా, నువ్వు రోడ్డు మీద ఉంటుండు, నా ప్రాణం అప్పట్లేదమ్మా అంటాడు ఒకడు. వచ్చి ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ 2 ప్యాకెట్లు వచ్చాడు. 250. సంతోషమే కదా? సంతోషమే. చాలా జాలి పడుతున్నాడు అయితే. అసలు వీళ్ళు రోడ్డు మీద వద్దమ్మా అన్నాడు. తప్పమ్మా, ఎంత కోటీశ్వరుడైనా సరే ఏదో ఒకటి చేసుకోవాలి. చాలమ్మా, చాలు. చూసారా, వద్దన్నీలే పెడుతున్నానండి నేను. ఏంటంటే వీళ్ళు అంత నమ్మించి మోసం చేస్తారు కదండి. ఓకేనండి. డాక్టర్ బాబు పిలుస్తాడు కదమ్మా, కంగారు పడకు, షూట్లు ఉంటాయి. అంటే నువ్వు పిలవ, ఇంకా నేను పిలుస్తామ్మా, నిన్ను హీరోయిన్గా పెడుతున్నా. అదే చాలమ్మా. సాహిత్య కూడా ఎదురుకుంటే మీ ఎదురు కూర్చుంటా, వీడియో తీసుకున్నాక తీసుకోలేదు. ఎందుకు మాకు అవసరం? వీడియో తింటే మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఇంకో రోజు వస్తావు. అవునా? బుజ్జమ్మకి ఒక ప్యాకెట్ కట్టినా, నువ్వు వెళ్తే కడతానులే, వేడి వేడి ఉంటుంది. ఇంకేమమ్మా చెప్పు విశేషాలు. ఈ బుజ్జమ్మ ఒక గుడ్డు వేస్తానులే. గుడ్డు 8 రూపాయలు అంటమ్మా. గుడ్డు అందరూ వెరీ గుడ్ అన్నారమ్మా. సంతోషం. మా పులివెందుల అబ్బాయి కూడా, నేను చెప్పలేదా తల్లి, మేము తిన్నాం కాబట్టి నువ్వు పెడితే అది లుక్ అయిపోతుంది, కాకపోతే ఇంకొక మంచి ప్లేస్లో పెట్టుకోండి. 7 కేజీలు అమ్మేదాన్ని అక్కడ సీతానగరాన్ని. మా తమ్ముడు యాసానేసి నన్ను ఇంట్లో లేగొట్టేశాడు. ఒక పాపం ఇచ్చాను ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు అమ్మితే ఆ పాపకు ప్యాకెట్ 100. అలాగే సాధించి కూడా అలా ఇస్తాను అన్నాను, కానీ వద్దన్నాడు. ఏది నిన్న వెళ్ళిపోయాడు, లేడు అన్నీ నేనే చేసుకున్నాను. ఇవాళ వెళ్ళిపోయాడు. మానే నా ఎన్నాళ్ళు నీవే నేను ఆశపడతాను. ఎవరి మీద ఎవరు ఆశపడద్దమ్మా. అందుకు మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎప్పుడు కూడా నిలబడాలి. సంతోషంగా నువ్వు రా, ఎల్లు, నేను కాదన్నాం. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అందుకని మొదలు పెట్టేసానమ్మా. సంతోషం. 2వ రోజు అప్పుడే 3 ప్యాకెట్లు నాకు ఆఫర్ వచ్చేసింది. సాయంత్రం 6ంటికి కానీ పెట్టినాం. మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి పెడతాను. ఇప్పుడు ఏంటంటే అనిపించింది, పూర్వం ఒక గుడ్డు వేద్దాం అనేసి గుడ్లు ఉడకేస్తాను. ఆనియన్స్ ఏంటి? ఆనియన్స్, ఉల్లిపాయలు వాళ్ళకు. ఇంక ఉల్లిపాయ నీకు పెరుగు చట్నీ ఉండగా ఏంటి? పెరుగు చట్నీ చేశాను కదా. మరి పెరుగు చట్నీ వేస్తాను. అది కూడా వేయాలి కదమ్మా. ఓయమ్మో, సైడ్ కి పెరుగు చట్నీ కూడా వేయాలా? పెరుగు చట్నీ వేయకపోతే ఎలా అండి? ఉన్నదమ్మా, ఉన్నది. కంగారు పడకమ్మా. కంగారు పెడతామమ్మా, నువ్వు పెరుగు చట్నీ ఏదో పెట్టినావో ఏమో తల్లి. చూడండి గైస్, పెరుగు చట్నీ కూడా అలా ఇలా ఎవరు కట్టారు చూడు నీకు పెరుగు చింతచెక్కగానే ఆఫర్ పెట్టిందండి. మరి పచ్చడి చాలా థ్యాంక్స్ అండి. చల్లరిపోతుంది. ఓకే అమ్మా. అమ్మ పరిస్థితి
ఇలా అల్లే అమ్మ పరిస్థితి అనుకో ఆడపిల్లని అమ్మ పరిస్థితి ఇలా అయిపోయిందండి. ఓకే. చాలా బాధగా ఉంది. ఎవరైనా సహాయం చేయండి. అమ్మకు ఒక 100, 50, 10 రూపాయలు సహాయం చేయండి. అలాగే అలాగే నంబర్ ఇస్తాము. అమ్మ నంబర్ చెప్పు. 86886755